తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ నమోదవుతుంది. సిటీవీ ఛానళ్లు తవ్విన కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులతో పాటు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల ఫోన్ సంభాషణను రహస్యంగా విన్నారనే విషయం ఇప్పటి వరకు వినిపించగా, తాజాగా సొంత కుటుంబ సభ్యుల ఫోన్లనే ట్యాప్ చేయించారనే టాక్ కలకలం రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతున్న కొద్దీ నివ్వెరపోయే కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వగా, 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన టి ప్రభాకర్ రావు, ఏసీపీలుగా పనిచేసిన భుజంగరావు, తిరుపతన్న, డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, టీవీ ఛానల్ అధినేత శ్రవణ్ రావుపై కేసు నమోదైంది. ఆ వెంటనే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాకు పారిపోయారు. మిగతా నిందితుల విచారణ సందర్భంగా ట్యాపింగ్ కేసులో సిట్ బృందం అనేక సంచలన అంశాలను రాబట్టగలిగింది. అయితే అమెరికా పారిపోయిన ప్రధాన నిందితులు టి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు రాకతో కేసు విచారణ వేగం పుంజుకోవడంతో పాటు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు కేవలం తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టులు, జడ్జీలు, సెలబ్రిటీల ఫోన్లను మాత్రమే ట్యాపింగ్ చేశారనుకుంటే, ప్రభాకర్ రావు విచారణ అనంతరం ఏపీ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా వెలువడటం సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజమేనని, కేటీఆర్, కేసీఆర్తో ఉన్న పరిచయంతో తన అన్న జగన్ తన ఫోన్తో పాటు తన భర్త ఫోన్ ట్యాప్ చేయించారని వైఎస్ షర్మిల ఆరోపించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్, కేసీఆర్తో జగన్కున్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా, ఈ కేసులో కవిత కూడా బాధితురాలేనని, ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసి సంభాషణలు విన్నారన్న టాక్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయంగా కవిత దూకుడుగా వ్యవహరిస్తూ బలమైన నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆమె దూకుడుకు చెక్ పెట్టేందుకే కవిత సంభాషణలను కేటీఆర్ విన్నారా, లేక అధికారులతో ఉన్న పరిచయం కొద్దీ మరెవరైనా ఆ పని చేయించారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన్ను సిట్ ప్రశ్నించడం ఇది 4వసారి కాగా, దీంతో ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి సమాచారం రాబడుతున్నారు, కేసు ఏ మలుపులు తిరుగుతుంది అన్నది ఆసక్తిని రేపుతోంది. ఈ కేసులో ఒకవేళ సిబిఐ ఎంట్రీ ఇస్తే వ్యవహారం మరోలా ఉండబోతుందనేది టాక్ వినిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి వెళ్తే మరిన్ని ట్విస్టులు తప్పవన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీకి పాకటంతో తెలుగు రాష్ట్రాలను ఈ అంశం షేక్ చేస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావు బృందం తన బీఆర్ఎస్ బాసుల కోసం ఏపీకి చెందిన అప్పటి వైసీపీ ప్రత్యర్థుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లుగా తాజాగా సిట్ గుర్తించింది. అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, లోకేష్, వారికి సన్నిహితంగా ఉండే నేతల ఫోన్లను ట్యాప్ చేశారని సమాచారం. హైదరాబాద్లో ఉన్న నాటి ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని జగన్కు చేరవేశారన్న అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చినట్లుగా కథనం. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతున్నారో జగన్కు తెలిపేవారని సిట్ గుర్తించింది. చంద్రబాబు, షర్మిల ఫోన్లతో పాటు ఏపీకి చెందిన 100 మందికి పైగా రాజకీయ నేతలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోంది. గతంలో మాజీ మంత్రి, వైసీపీ మాజీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మోయినాబాద్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు చర్చల ఎపిసోడ్ కూడా ఫోన్ ట్యాపింగ్తోనే కేసీఆర్ పసిగట్టారని, ఆ విషయం వారికి చెప్పి మరీ బీజేపీ నేతలను ట్రాప్ చేయించారన్న చర్చలు అప్పట్లో కూడా జరిగాయి. పలువురు సినీ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుతున్నారో కూడా విన్నారని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనటం ట్యాపింగ్ పరాకాష్ఠకు నిదర్శనం. ప్రస్తుతం కేసు విచారణ తెలంగాణ పోలీసులు డీల్ చేస్తున్నారు. ప్రభాకర్ రావును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ అమెరికా నుంచి వెనక్కి రప్పించగలిగింది. ఆయన్ను ప్రశ్నిస్తున్న క్రమంలో అనేక కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న నాటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్ కుమార్, గతంలో కీలక హోదాల్లో పనిచేసిన మహేందర్ రెడ్డి, నవీన్ చంద్ర వంటి అధికారుల నుంచి సిట్ ముఖ్యమైన సమాచారం రాబట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు టీం తప్పుడు సమాచారం ఇచ్చి ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్లు సిట్ నిర్ధారణకొచ్చింది. దీంతో పౌరుల వ్యక్తిగత భద్రతతో కూడుకున్న ఈ అంశంలో రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఓవైపు నిందితులను వరుసగా విచారిస్తున్న సిట్, మరోవైపు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ దర్యాప్తును స్పీడప్ చేస్తోంది.
ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో మాటలతో చెప్పలేనన్ని దారుణాలు జరిగినట్లు తెలుస్తోంది. వేలాది మంది ఫోన్లను రహస్యంగా వినటమే కాకుండా ఆ వాయిస్లను వారికే పంపించి బెదిరించడం, వారి కదలికలను ముందుగానే పసిగట్టి వారిని నిలువరించినట్లు తెలుస్తోంది. అయితే వాయిస్ డేటా ట్రాన్స్ఫర్ కోసం అధికారులు పెద్ద సంఖ్యలో పెన్ డ్రైవ్స్ వినియోగించినట్లు తెలుస్తోంది. దాదాపు 5 నుంచి 6,000 పెన్ డ్రైవ్స్ కొనుగోలు చేసి ట్యాప్ చేసిన ఫోన్ కాల్ సంభాషణకు సంబంధించిన వాయిస్ డేటాను తమకు ఆ పని అప్పగించిన అధికారులకు లేదా లీడర్లకు పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించిన పెన్ డ్రైవ్స్ పై సిట్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంత భారీ సంఖ్యలో పెన్ డ్రైవ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వాటి ద్వారా ఎవరెవరికి సంభాషణలు వినిపించారు, వాటిలోని డేటా ఇప్పుడు సురక్షితమేనా? ఈ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.